శుభప్రదం జయప్రదం. ఓఎస్డీ వ్యవహారం చినికి గాలి వానలాగా మారింది. అధికారులు చేసిన తప్పు ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసిందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కూతురు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన అధిష్టానం ఎందుకు మౌనంగా ఉంది? ఇంతకీ ఈ వివాదం దేనికి దారితీయబోతోంది? తెలంగాణ ప్రభుత్వంలో మంత్రుల మధ్య లుకలుకలు తారాస్థాయికి చేరాయి. అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్తో మొదలైన విభేదాలు ఆ తర్వాత వివేక్, పొంగులేటిని దాటుకుని ఇప్పుడు కొండా సురేఖ వరకు చేరాయి. ఇలా మంత్రుల మధ్య వరుస వివాదాలతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. మంత్రుల మధ్య మనస్పర్ధలు కాస్త ప్రతిపక్షాలకు ఆయుధంగా మారడంతో ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. మేడారం టెండర్ల విషయంలో జరిగిన ప్రచారంపై ఫోకస్ చేసిన ప్రభుత్వ పెద్దలు కీలక మంత్రికి వ్యతిరేకంగా న్యూస్ స్ప్రెడ్ చేసింది మంత్రి కొండా సురేఖ, ఓఎస్డీ సుమంత్ అని తేల్చారు. దీంతో హుటాహుటిన సుమంత్ ను ఆ ఓఎస్డీ పదవి నుంచి తొలగించి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. అంతటితో ఆగకుండా దక్కన్ సిమెంట్ వ్యవహారంలో సుమంత్ తలదూర్చారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇదంతా బానే ఉన్నా సుమంత్ ను అరెస్టు చేసేందుకు కొండా సురేఖ నివాసానికి పోలీసులు వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. తాను ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా తనకు సమాచారం ఇవ్వకుండా తన ఇంటికి పోలీసులు రావటం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు మంత్రి కొండా సురేఖ. తన ఇంటికి పోలీసులను ఎవరు పంపించారో తెలియాలని పట్టుబడుతున్నారు మంత్రి కొండా సురేఖ. ఇది తన గౌరవంకు సంబంధించిన విషయమని, ఈ విషయాన్ని తేల్చి తన ఇంటికి వచ్చిన పోలీసులను సస్పెండ్ చేయాలని కోరుతున్నారట. ఇదే విషయాన్ని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు పీసీసీకి చెప్పారట కొండా సురేఖ. కొండా సురేఖ డిమాండ్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం ఇవ్వకుండా పోలీసులు మంత్రి ఇంటికి వెళ్లడం తప్పే, కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమంత్ ను సురేఖ తన ఇంట్లో ఉండనివ్వడం తప్పే కదా అంటున్నారు పార్టీ నేతలు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలను కొండా సురేఖ కూతురు సుష్మిత తిట్టడం ఎంతవరకు సమంజసం అంటున్నారు పార్టీ సీనియర్లు. ఏకంగా సీఎంను ఏకవచనంతో సంబోధించడం పార్టీకి తీవ్ర నష్టం చేసిందని, మరి దీని సంగతేంటని అంటున్నారట పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో ఒక ఓఎస్డీ కోసం మంత్రి కొండా సురేఖ పరిధులు దాటి వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు ఈ ఇష్యూలో దక్కన్ సిమెంట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కంపెనీ ప్రతినిధులకు బెదిరింపులు అనే ఆరోపణల నేపథ్యంలో ఇది మంత్రుల మధ్య వాటాల పంచాయతీగా ప్రతిపక్షాలు అటాక్ మొదలుపెట్టాయి. ఈ విషయంలో చేసేదేం లేక అధికార కాంగ్రెస్ మౌనంగా ఉండిపోయింది. మొత్తంగా ఈ ఎపిసోడ్తో పార్టీకి చాలా నష్టం జరిగిందని హస్తం నేతలు భావిస్తున్నారు. ఇటు ప్రభుత్వం వైపు నుంచి, అటు మంత్రి వైపు నుంచి తప్పు ఉండడంతో ఈ విషయంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. పోలీసులు నేరుగా మంత్రి ఇంటికి వెళ్లటం ప్రభుత్వం నుంచి తప్పని, అయితే అదే సమయంలో సీఎం మంత్రులపై విమర్శలు చేయటం కొండా సురేఖ కూతురు తప్పుగా పార్టీ భావిస్తోందట. ఏ నిర్ణయం తీసుకున్నా చివరకు పార్టీకే నష్టం జరిగే అవకాశం ఉందని పీసీసీ పెద్దలు భావిస్తున్నారట. దీంతో ఏం చేయాలో తెలియక హస్తం పెద్దలు ఉక్కిరిబిక్కిరవుతున్నారని సమాచారం. అందరికీ నమస్కారం, నేను మీ ఐశ్వర్య రాజేష్. హలో అందరికీ నమస్కారం, నేను మీ రుతిక నాయర్. మన శుభప్రదం గ్రాండ్ షాపింగ్ మాల్ ఆఫ్ మెగా ఫ్యామిలీ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ October 17th. కుండకాల్లో నేను వస్తున్నాను.